హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ ఎంఆర్ లైనాక్ రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది అని వివరించారు. సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుంది. రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి మేము ఎంఆర్ లైనాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని ఆమె వివరించారు. నమస్కారమండి, నా పేరు డాక్టర్ సునీత. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా, రేడియేషన్ ఆంకాలజిస్ట్గా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. లాస్ట్ 2 yearsగా ఈ ఎంఆర్ లైనాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పనిచేస్తున్నాను. సో ఈ ఫీల్డ్లో రేడియేషన్ ఆంకాలజీలో వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఫస్ట్ నేను ఎంఎన్జే గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత బసవతారకంలో నా క్యాన్సర్ పేషెంట్స్లోని ట్రీట్మెంట్స్లో చాలా 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 మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే 3 మేజర్ ఇవి ఉంటాయి ట్రీట్మెంట్స్. ఒకటి సర్జరీ చేసేది, సర్జికల్ ఆంకాలజీ అంటాము. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీస్ ఇచ్చే డాక్టర్స్. ఆ తర్వాత రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియేషన్ ఇచ్చే నాది మెయిన్ రేడియేషన్ ఆంకాలజీ స్పెషాలిటీ. సో ఈ రేడియేషన్ ఆంకాలజీలో చాలా 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 రీసెంట్గా కొత్త కొత్త మెషిన్స్, పరికరాలు, చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ వచ్చాయన్నమాట. వీటిల్లో మామూలుగా మనం ఒక పేషెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళకు ఒక భయము, ఒక బెరుకు ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కరెంట్ ఏమో, కాలుస్తారేమో, లేకపోతే దీనివల్ల పెట్టేటప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుందేమో అనేది ఒక రకమైన చాలా భయంతో చాలామంది పేషెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కూడాను ఆ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ బాధలకి తట్టుకోలేక మాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అనేసి, అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ అని రావంగానే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడాను ఇలాంటి భయాలు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళకపోవడము, ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి రావటము, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్దేశము ఇలా ప్రెస్ మీట్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి అపోహలు పోవాలి. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో మనము ఎంఆర్ లైనాక్ అనేసి ఒక కొత్త మెషిన్ని తెచ్చాము. ఇంతవరకు ఈ మెషిన్ వరల్డ్లో అక్కడక్కడ సెంటర్స్లో ఉన్నాయి, ఇండియాలో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాకి ఈ మెషిన్ ట్రీట్మెంట్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. అంటే అంతవరకు మనకు ఎవరికన్నా ఇలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే అందరూ అమెరికా పోవడం కానీ, లండన్ పోవడం కానీ, జర్మనీకి వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ మెషిన్ అనేది ఇక్కడే వచ్చింది. ఈ ఎంఆర్ లైనాక్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఒక రేడియేషన్ మెషిన్ లాంటిదే, కానీ మిగతా మెషిన్స్ కంటే కూడాను కంపేర్ చేస్తే ఈ మెషిన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అసలు అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ తగిలేటట్టుగా ప్లాన్ చేయటం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్, అంటే ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, సర్వైకల్ క్యాన్సర్. సో దీంట్లో మనకు పేషెంట్స్కి అందరికీ భయం అయ్యేది ఏంటి అని అంటే మూత్రంలో నుంచి, లేకపోతే కనుక మోషన్లో నుంచి రక్తం గడ్డలుగా పడుతుంది లాంగ్ టర్మ్లో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇబ్బంది అనేది లేకుండా ట్రీట్మెంట్ జరిగేది. దీనివల్ల నొప్పి కానీ, బాధ కానీ, ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడాను ఎవరికి కూడాను తెలియదు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేని ట్రీట్మెంట్ మనకు అంటే ఇండియాలో మనకు అందుబాటులో దొరకడము, మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడము అనేది అది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయము. ఈ ట్రీట్మెంట్ గురించి ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా మీరు ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. సో ఈ ఎంఆర్ లైనాక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ అప్పుడు డైలీ ఎంఆర్ఐ చేస్తామన్నమాట ట్రీట్మెంట్కి ముందర పేషెంట్కి. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంఆర్ఐ చేయటం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్న మెషిన్స్లో ఓన్లీ సిటీ స్కాన్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన మెషిన్లో కొత్తగా ఎంఆర్ఐ పెట్టడం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా
అంటే ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళటానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుందన్నమాట. సో ఇది దాదాపుగా ఒక 1/2 అవర్ ట్రీట్మెంట్ పడుతుంది. అంటే ఆ 1/2 అవర్ పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారనమాట. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. చాలా మటుకు పేషెంట్స్కి అంటే ఒకప్పుడు 30 ఫ్రాక్షన్స్ 40 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్స్ సిట్టింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 1 to 5 సిట్టింగ్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అని అంటే ఆ మెషిన్ ఒక అడ్వాంటేజ్ అవ్వటం వల్ల మనకు ఇది అన్నీ చేయడానికి మనకు వీలవుతుంది.